దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం కొద్దిసేపు దేవుని మాటలు విన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయం కయ్యోను గురించి కొన్ని విషయాలు మనం కయ్యోను జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి వ్యక్తిలో నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చండి. గనుక కయ్యోనులో కూడా కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం. ఈ కయ్యోను ఆదాము అవ్వల మొదటి సంతానం. గనుక ప్రియులరా, కయ్యోను గురించి మనం ఏ విషయాలు నేర్చుకోవాలి అన్నది పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ధ్యానిద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యోనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకొని కొన్నాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కయ్యోను అనేటటువంటి పేరుకి అర్థము పొందుకొనుట, సంపాదించుకొనుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అవ్వమ్మ కయ్యోనికి ఇక్కడ పేరు పెట్టినట్లుగా మనకు కనబడతా ఉందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అతని పేరు మరి సంపాదించుకోవటం దానికి అర్థం. ఆ తర్వాత పొందుకొనుట మరొక విషయాన్ని కూడా మనం గమనిస్తే 2వ వాక్యం, తర్వాత ఆమె అతని తమ్ముడగు ఏబేలు కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సేద్యపరచువాడు. ప్రియులరా, ఈ కయ్యోను భూమిని సేద్యం చేసేవాడు. తన వృత్తి వ్యవసాయదారుడు. పేరు కయ్యోన్, దానికి అర్థం సంపాదించుకొనుట, పొందుకొనుట. అయితే అతని వృత్తి వ్యవసాయం, సేద్యం చేయుట. ప్రియులరా, ఇంతవరకు బాగానే ఉన్నది. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కయ్యోను గురించి కొన్ని పాఠాలు మనము నేర్చుకున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నేర్చుకున్న ప్రతి పాఠము మన ఆత్మీయ జీవితానికి అదొక మెట్టుగా ఉండాలి. మన ఆత్మీయ జీవితం బలపడే విధంగా ఉండాలి. కయ్యోనులో కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ప్రియులరా, ఇక్కడ గమనించినప్పుడు 3వ వాక్యం, 4వ అధ్యాయం 3వ వాక్యం, కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కయ్యోను యొక్క అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదు అని ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉందండి. ప్రియులరా, కయ్యోను యొక్క అర్పణ లక్ష్య పెట్టకపోవటానికి కారణం, కయ్యోను అర్పించినటువంటి అర్పణలో ఒక శ్రేష్టత లేదండి. ఆ కయ్యోను అర్పణ మరి దేవుడు అంగీకరించే విధంగా, దేవుడు ఆశీర్వదించే విధంగా అక్కడ ఆ అర్పణను మనం గమనిస్తే ఒక శ్రేష్టమైనటువంటి అర్పణగా మనకు కనబడట్లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడికి అందరూ అర్పిస్తున్నారు. అయితే అందరి అర్పణ ఆయన అంగీకరిస్తున్నాడా? అయితే దీనికి జవాబు మనము అలనాడు కయ్యోను యొక్క అర్పణని అంగీకరించినట్లే నేడు కూడా అనేకులని వారి యొక్క అర్పణని దేవుడు అంగీకరించట్లా. ప్రియమైన వాళ్ళరా, దానికి ఒకటే కారణం, ఆ అర్పణలో
ఒక స్పష్టత లేకపోవటం, ఆ అర్పణలో శ్రేష్టత లేకపోవటం. చాలామంది అర్పణగా ఏం చేస్తారండి? ఇంటికాడ ఉపయోగపడనివి, పడేసినవి. కొంతమంది ఆ యొక్క కుంటి కోడిని, లేకపోతే ఇంకా పాడైనటువంటివి, ఇలాగా అర్పణగా కొంతమంది దేవుని సన్నిధానానికి అర్పణగా ఎక్కడ ఏ అంగడిలో, ఏ కొట్లో, ఏ షాపులో ఆ డబ్బు కనుక చెల్లుబడి కాకపోతే తీసుకొచ్చి కానుకలు పెట్టలేస్తారు. ప్రియులరా, మరి అవి షాపులో పడనివి, షాపులో అంగీకరించబడనివి దేవుడు అంగీకరిస్తాడండి? ఎంతోమంది చిరిగిన నోట్లు లేదా పనికిరానివి ఇలాగ అర్పణ చేస్తారు. దేవుడు, భక్తులారా నాకు మీరు అర్పణలు తీసుకొని రండి అని ఆయన అడగట్లేదు కదండి. ఈ రోజున మానవుడు, ఇదిగో నేను ఈ పని చేస్తున్నాను, నేను ఈ యొక్క పనిలో నాకు దేవుడు సహాయం కావాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడే నాకు తోడుండి ఈ పనులు చేసుకోవటానికి నాకు సహాయం చేశాడు, ఇంకా నా ప్రభు నాకు తోడుగా ఉండి దీవించాలి అన్న విశ్వాసముతో దేవునికి అర్పణ తీసుకొని రావాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రభు వాళ్ళను చూసి, తన తమ్ముడిని చూసి ఇతను తెచ్చాడు. లేదు, నా తమ్ముడు కూడా దేవునికి అర్పణగా తీసుకొస్తా ఉన్నాడు కొంత, నేను కూడా దేవుని సన్నిధానానికి అర్పణగా తీసుకొని వెళ్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ చదవబడినటువంటి మాటలో కయ్యోను కంటే శ్రేష్టమైన అర్పణ హేబేలు అర్పించాడు. హేబేలు అర్పణలో స్పష్టత లేదు, శ్రేష్టత లేదు. కనుకనే దేవుడు హేబేలు యొక్క ఆ కయ్యోను యొక్క అర్పణని అంగీకరించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అతడు వ్యవసాయం చేసేవాడండి, సేద్యం చేసేవాడు. తనకు పండిన ధాన్యములో కొంత యెహోవాకు అర్పణగా దేవునికి అర్పణ చెయ్యాలి అంటే రక్తాన్ని చిందించకుండా బలి ఎలాగ అర్పిస్తారండి? ఇప్పుడు దేవునికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ రక్తాన్ని చిందించి హేబేలు తను వృత్తి గొర్రెలే కాసేవాడైనా వాటిలో బలిసినవి, శ్రేష్టమైనవి విశ్వాసమును బట్టి ఈ యొక్క నా మంద ఇలాగా విస్తరించడానికి, నా మంద ఇలాగా అభివృద్ధి చెందటానికి దేవుడే కారణం. గనుక నా దేవునికి నేను అర్పణ అంగీకరించాలి. ఈ కయ్యోను ఇప్పుడు తనకు పండిన పంటలు కొద్దిగా, ఏదో తాలియో లేదో దేవుడు ఏమన్నా తింటున్నాడా అన్నట్టుగా, ప్రియులరా, ఒక గొర్రె పిల్ల కూడా తీసుకొని రావాలండి అర్పణ అర్పించాలి అంటే. ఈ గొర్రె పిల్లను తీసుకొని రాలేదు కయ్యోను. చాలా మంది వాళ్ళను చూసి, వీళ్ళను చూసి వాళ్ళలాగా మేము చేస్తాము, చెయ్యాలి అనుకుంటారు. కానీ అది విశ్వాసము ద్వారాగా, హృదయపూర్వకంగా, నేను నా దేవునికి కొంతమంది డంబాచారానికి ఏదో దేవుడికి అర్పించాలని. ఈరోజున చాలా ప్రాంతాల్లో చూడండి, ఏదన్నా ఇస్తే దాన్ని మైకులో 100 రూపాయలు ఇస్తే 100 సార్లు చెప్పించుకుంటారండి. పలానాయన 100 ఇచ్చాడు, పలానాయన 100 ఇచ్చాడు. ప్రభు అంటాడు, మనకి శ్రేష్టమైనటువంటి అర్పణ అది దేవుడు అంగీకరించి దేవుని ద్వారా మనం సాక్ష్యం పొందాలి అంటే ప్రభు అంటాడు, మనము కుడి చేతికి ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదని. ఈ రోజున చాలా మంది గారాలు కొంతమంది మేము సేవకుల్ని పోషిస్తున్నాం అంటారండి. సేవకుల్ని పోషించుటే అంత టోళ్ళండి. మన దేవుడు ఈ రోజున గనుక తర్వాత వాళ్ళు చూస్తే
భయంకరమైనటువంటి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ అర్పణ దేవుడు అంగీకరించట్లా. ఈ రోజున మనం ఒక అర్పణ తెచ్చేది ఒక దైవజనుడికో లేకపోతే ఒక మందిరానికో కాదండి, దేవునికి మనం తెస్తున్నాము. ప్రభు అంటాడు, నా మందిరము నా మందిరము నా మందిరములో సమృద్ధి అయిన ఆహారం ఉండులాగున మీరు అర్పణలు తీసుకొని రండి, మీరు నా ద్వారాగా సాక్ష్యం పొందుకోండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నేను ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది జీవితాల్లో వారి అర్పణలు దేవుడు అంగీకరించట్లేదండి. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, నీ యొక్క అర్పణని దేవుడు లక్ష్య పెట్టాలని కోరుకుంటున్నావా? నీ అర్పణ దేవుడు అంగీకరించాలని ఆశపడుతున్నావా? నీ అర్పణ దేవుడు అంగీకరిస్తే ఆయన అద్భుత రీతిగా నీవు అర్పించిన దానికి దేవుడు నూరంతులుగా దేవుడు నీకు దయచేస్తాడండి. అందరూ ఒక రోజున దేవాలయంలో దేవునికి అర్పణలో అర్పిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు అలాగ వాళ్ళు ఆ అర్పణలు ఆ దేవునికి అర్పిస్తున్నప్పుడు ప్రభు అలా తేరి పారి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఒక వృద్ధురాలు ఏమండి, ఆమె యేసుని కొద్దిగే దేవుడు అంటాడు, అందరికంటే ఈ వృద్ధురాలు, ఈ పేదరాలు ఎక్కువ వేసింది. ఏంటి ప్రభా, చాలా చాలా ధనం వేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ పేదరాలు ఏంటి? ప్రభు అంటాడు, వారికి కలిగిన దాంట్లో కొంత ఉంచుకొని వారు కొంత వేశారు, ఈమైతే తన జీవనమంతా వేసింది. ప్రియులారా, దేవుడు అర్పణ మనం అది హృదయపూర్వకంగా విశ్వాసంతో, ఏదో మనుషులు మెప్పు కోసం కాదు, లేకపోతే మనకేదో పేరు రావాలి అని కాదు. కయ్యోనులో నుంచి మనం నేర్చుకోవాల్సింది, కయ్యోను లాగా మనము ఏమండి దేవుడు అంగీకరించినటువంటి అర్పణలు ఏదో మనం ఆచారంగా, ఏదో పద్ధతిగా, ఏదో నామకార్థంగా మనం అలా చేయకూడదండి. మనము శ్రేష్టమైనటువంటి అర్పణ ప్రభువుకు అర్పించాలి. ఈ మాట్లాడకిస్తున్న ప్రియ దేవుని పిల్లలారా, ఆ కయ్యోను యొక్క అర్పణలో శ్రేష్టత లేదండి, లేదు. కనుక ఒక్కసారి మనం పరీక్షించుకున్నాము, మన అర్పణలో అది శ్రేష్టత ఉందే? మన అర్పణ ప్రభు అంగీకరించటానికి యోగ్యంగా ఉందే? గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా దేవునికి మనం అర్పించలేము. నీవు దేవునికి మనం అర్పణగా ఇచ్చేది శ్రేష్టమైనది ఇవ్వాలి. దేవుడు మన అర్పణ అంగీకరించే విధంగా ఉండాలి. అప్పుడు ఆయన మన జీవితాల్లో తప్పకుండా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మరొక విషయాన్ని కూడా మనం గమనిస్తే, కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొని, చూడండి ఇక్కడ గమనిస్తే అతనికి మిక్కిలి కోపం వచ్చిందట కయ్యోనికి. ఎందుకు కోపం వచ్చింది కయ్యోనికి? తన అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదు. తన యొక్క తమ్ముడి యొక్క అర్పణని దేవుడు లక్ష్య పెట్టాడు. నేను తెచ్చానుగా కానుక, నా కానుక దేవుడు ఎందుకు అంగీకరించలేదు? చూడండి, అతడు కోపపడతా ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, యెహోవా కయ్యోనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సక్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సక్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను. చూడండి ప్రియులారా, ఇప్పుడు అతను కోపపడ్డాడు. సాక్షాత్తు ప్రభు అంటున్నాడండి, దేవుని దయ వలనే కదా ఆ రోజున అవ్వకి దేవుడు ఈ బిడ్డనిచ్చింది. తను భూమి మీద బ్రతకటానికి, అసలు భూమి మీద పడటానికి దేవుని దయ, ఆ దేవుడే సాక్షాత్తు కలగజేసుకొని, కయ్యోను ఎందుకయ్యా నీవు కోపపడుతున్నావు? ఎందుకయ్యా నీ ముఖాన్ని చిన్నపుచ్చుకున్నావు?
ఎందుకయ్యా నీవు అంతగా కోపపడుతున్నావు? చూడండి, మరి ఆ దేవుడే మాట్లాడుతూ ఉంటుంటే నేను ప్రభు అంటున్నాడు, నీవు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా? నీ క్రియలు బాగా లేకుండా నీ క్రియలు సరి చేసుకోవాల్సిన వాడివి నీ క్రియలు ఎత్తి చూపించి నీ క్రియలు చెడ్డవైనందున, నీ అర్పణలో ఒక శ్రేష్టత లేనందున, దాన్ని నేను అంగీకరించనందున నీవు నా మీద కోపపడతావా? నీ తమ్ముడి మీద కోపపడతావా? దేవుడే కలగ చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ రోజున చాలా మంది జీవితాల్లో వారు ప్రియులరా, వారు సరిచేయబడి, ఒకవేళ నీ అర్పణ దేవుడు అంగీకరించలేదా? నీ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించలేదా? దాన్ని మనము సరి చేసుకోవాలి. కానీ వాళ్ళ ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించాడు, వాళ్ళ అర్పణ దేవుడు ఎందుకు స్వీకరించాడు అని ఇతరుల మీద అండి కోపపడేది. ఈ రోజున ప్రతి వానితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి, మనస్సాక్షితో. ఆ రోజున కయ్యోనుతో మాట్లాడినట్టుగానే ఎందుకయ్యా మీరు కోపపడతారు? మీ క్రియలు బాగుంటే, మీ సత్క్రియలు ఉంటే మీ జీవితాల్లో తల ఎత్తుకోరా? ఎందుకు ఈ రోజున మీ ముఖాలు చిన్నపుచ్చుకొని తల దించుకొని సత్క్రియ చేయకపోతే పాపం పొంచి ఉంటుంది. చాలా మంది ప్రియులరా, నేనేమి చెడ్డ పనులు చేయట్లేదండి అంటారు. ప్రియులరా, ప్రభు అంటాడు, మంచి పనులు చెయ్యకపోతే పాపము పొంచి ఉంటుంది, దాని ఎడల మీకు వాంఛ కలిగిద్ది, ఒక రోజున దాన్ని ఏలుబడి చేయాల్సి వస్తుంది. కోపము ప్రియులరా, దేవుడు అంటున్నాడు, అయ్యా నీ కోపం వద్దయ్యా. చూడండి, దేవుడు చెప్పినప్పుడు అతడు కోపాన్ని మానుకుంటే ఎలాగుండేదండి? ఈ కోపం వల్ల ఈ రోజున మానవుడు ఏమి సాధిస్తాడండి? ఈ రోజున ప్రియులరా, అనేకులు ఏమండి ఇతరుల మీద కోపంతో రగిలిపోయి, ఏమండి కేవలం వారు బాగుంటున్నారని కోపం కొంతమందికి, లేకపోతే వారికి మంచి జ్ఞానం ఉందని కోపం కొంతమందికి, లేకపోతే వారు అందచందాలు కలిగి ఉన్నారని కోపము, లేకపోతే వారికి ఆస్తి పాస్తులు ఉన్నాయని కోపము. ఇలాంటి కోపముతో ఊగిపోతే మనకి ఏమొస్తుందండి? మనము ప్రభు అంటున్నాడు, చూడండి ఆ కోపం వల్ల ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఉండే. సామెతలు రాసిన గ్రంథం 27వ అధ్యాయము 3-4 వాక్యాలు ఒకసారి నేను చదువుతున్నాను. రాయి బరువు, ఇసుక భారము, మూడుని కోపము ఆ రెండిటి కంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లున్నది, రోషము ఎదుట ఎవడు నిలవగలడు? చూడండి ప్రియులరా, రాయి బరువుగా ఉంటుందండి, ఇసుక భారంగా ఉంటుందండి. ఇసుక భారంగా ఉంటుంది, రాయి అయితే మూడుని కోపము ఆ రెండిటి కంటే కూడా బరువైందండి. మూడుని యొక్క కోపము ఆ రెండిటి కంటే కూడా ఏమండి, ఆ రెండిటి కంటే కూడా బాధకరమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. క్రోధము క్రూరమైనది. ఆ క్రోధము, ఒక మనిషి ఒక కోపాన్ని ప్రదర్శించినప్పుడు అతను ఒక క్రూరుడు బయటకు వస్తాడండి, ఒక క్రూరత్వం వస్తుంది, ఒక మృగంలాగా మారిపోతాడండి. ఈ రోజున అనేకులు కోపముతో ఎంతమంది క్రోధాన్ని చూపిస్తూ, ఏమండి ఈ రోజున అనేకుల జీవితాల్లో క్రూరులుగా మార్చబడట్లేదండి. ప్రభు అంటాడు, కోపము వరద వలె. చూడండి, మనం అప్పుడప్పుడు వింటుంటాం, వరదలలో పంట కొట్టుకొని పోయింది, వరదలలో బస్సులు కొట్టుకొని పోయాయి, అందులో 20 మంది చచ్చిపోయారు. వరదలలో ఏమండి ఇళ్ళు కూడా కూలిపోయాయి, వరదలకి బ్రిడ్జి కొట్టుకొని పోయింది. ఏమండి అన్ని కొట్టుకొని పోవటమే, ఏది కట్టబడేది ఉండదు, ఇక అన్ని కొట్టుకొని పోవటమే, అన్ని కొట్టుకొని పోవటమే. ప్రభు కయ్యోన్ని కయ్యోను, నీకెందుకయ్యా కోపము? నీ క్రియలు బాగలేక కదయ్యా నీ అర్పణని లక్ష్య పెట్టింది. నీవు ఎందుకు చిన్నపుచ్చుకున్నావు నీ ముఖము? నీ ముఖాన్ని ఎందుకయ్యా నువ్వు చిన్నపుచ్చుకుంది? నీ కోపాన్ని మానయ్యా.
ఈ కోపం వల్ల ఆ వరద నిన్నే కొట్టుకొని పోయేట్టుగా చేస్తుందయ్యా. నీ జీవితము నష్టపరుస్తుందయ్యా. నిన్ను ఒక మూఢుడిగా చేస్తుందయ్యా కోపము. ఒక మూర్ఖునిగా నిన్ను మార్చేస్తుంది కోపము. కోపపడేవాడు మూర్ఖుడని, మూఢుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇసుక భారము, రాయి బరువు. మూడుని కోపము ఆ రెండిటికంటే కూడా బరువు. క్రోధము క్రూరమైనది. కోపము వరద వలె పొంగిపోట్లేదు. ఏమంటే వరదలు అలా వస్తూ ఉన్నప్పుడు ఎంత జనాలకు ఆందోళనకరంగా ఉంటుందండి. ఒక మూఢుడు కోపంతో చెలరేగిపోతూ ఉంటుంటే ఏమండి, ఒక భర్త కోపిష్టమైనటువంటి భర్త ఉన్నాడు అనుకోండి, ఆ భార్య గిడగిడగిడలు ఆడిపోయింది. కోపిష్టమైనటువంటి ఆ భార్య ఉందనుకోండి, భర్త గడగడగడలు ఆడిపోతాడు. ఆ కోపిష్టి పిల్లలు ఉన్నారనుకోండి, ఆ తల్లిదండ్రులు గడగడగడలు ఆడిపోతారు. ప్రియమైన దేవుని పిల్లరా, కోపము వరద వలె నాశనాన్ని చేస్తుందండి. వరద వలె ఆ కయ్యోను జీవితంలో అదేనండి తన బ్రతుకుని పాడు చేసింది. ఈ మాటలు అలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డారా, కయ్యోనులో నుంచి అనేక పాఠాలు మనం నేర్చుకున్నాం. సాక్షాత్తు కయ్యోనుతో దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రతి మానవుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. మన మనస్సాక్షితో మాట్లాడుతున్నాడు. అది దైవ స్వరమే కానీ మానవుని స్వరం కాదది. నీవు కోపపడిన సమయాన, నీ ముఖం చిన్నపుచ్చుకున్న సమయాన, నీవు తల దించుకున్న సమయాన, నీవు ప్రశాంతంగా ఆలోచించగలిగితే ఒక దైవ స్వరము నీకు వినపడిద్ది. నీవు చిన్నపుచ్చుకోవటానికి, నీవు తల దించుకోవటానికి, నీవు తల ఎత్తకపోవటానికి నీలోని అవివేకమేనని, నీలోని మూఢత్వమేనని, నీలోని మూర్ఖత్వమేమని నా ప్రభు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు సరిచేసుకో. నీవు ఒక వినాశనానికి కారణం కాకుండా నీవు బాగు చేసే వ్యక్తిగా మార్చబడతావు. ఈ రోజు నా ప్రభు అంటున్నాడు, అనేకులు కోపంతో ఊగిపోయి, కోపంతో చెలరేగిపోయి వాళ్ళ జీవితాలను పతనం చేసుకుంటున్నారండి. వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారండి. ఈ రోజున ఎంతమంది అండి చిన్న చిన్న కోపాలకే ఏమండి ఎంత నష్టాన్ని తెచ్చుకుంటున్నారు. ఈ మాట్లాడిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మరొక వాక్యం, అందుకనే కీర్తనలు రాసిన గ్రంథంలో మనం చూస్తే 37వ అధ్యాయము 2వ వాక్యం 37:8 వాక్యాన్ని నేను ఒకసారి చదువుతాను, మీరు గమనించండి. కీర్తనలు 37 2వ వాక్యాన్ని చదువు. స్తోత్రం, హల్లెలూయా. 37వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుతాను, మీరు గమనించండి. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. దేవుడు అంటున్నాడు. ప్రియులరా, కోపము కీడుకే కారణం అండి. కోపం మేలు కాదు కండి కారణం. ఎంతో కోపపడి జనాలు వాళ్ళ జీవితాలను ఎంతో పతనం చేసుకున్నారండి. అందుకే ప్రభు అంటాడు, కోపాన్ని మానండి, ఆగ్రహాన్ని విడిచిపెట్టండి, అది కీడుకే కానీ మేలుకు కారణం కాదండి. ఈ రోజున ఎంతోమంది జీవితాల్లో వాళ్ళు ఏమండి కీడుని కొని తెచ్చుకుంటున్నారండి. అనేకుల జీవితాల్లో కోపము ఆ కీడు వాళ్ళే చేతులారా తెచ్చుకుంటున్నారు. కయ్యోను జీవితంలో కూడా ప్రియరా కీడు కొని తెచ్చుకుంది తన కోపమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రశాంతంగా బ్రతకటం నేర్చుకో. నీలో ఉన్న కోపాన్ని విడిచిపెట్టు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఒక వ్యక్తిలో దేవుని నీతిని నెరవేర్చబడుతున్నప్పుడే అక్కడ ఒక ప్రశాంతత వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్ని మన హృదయాల్లో స్థిరపరచుకోవాలి. ప్రభు మనకి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యపు వెలుగులో మరొక వాక్యాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31, 32 వాక్యాలను చదువుతాను, మీరు గమనించండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి.
ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ప్రభు అంటున్నాడు, సమస్త విధమైన ద్వేషాన్ని, కోపముని, క్రోధముని, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ప్రియులరా, దేవుడు మనల్ని క్షమిస్తున్న ప్రకారము మనము కూడా ఒకరిని ఒకరు క్షమించమని ప్రభువు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ రోజున దేవుని పిల్లలుగా కోపముతో మనం సాధించేది ఏమీ లేదు. కోపము పాపమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కోపము క్రోధము ఒక క్రూరమైనటువంటి అది ఒక వరద వలె వినాశనాన్ని కలగచేస్తుంది. ఆ తర్వాత బాధితులు కోపపడేవాళ్ళేనని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని పిల్లలముగా మన జీవితాన్ని ఈ ప్రపంచానికి ఒక మాదిరిగా ఉండాలండి. నువ్వు క్రీస్తుకు దూరంగా ఉంటే ఎలాగైనా బ్రతుకు. నీవు క్రీస్తులోనికి లేకుండా నువ్వు లోకంలో ఉన్నవా నీ ఇష్టము, పాపంలో ఉన్నవా నీ ఇష్టము, చీకటిలో ఉన్నావా నీ ఇష్టము. అయితే నీవు క్రీస్తులో ఉన్నావా? క్రీస్తు బిడ్డగా నీవు జీవిస్తున్నావా? క్రీస్తు బిడ్డనని చెప్పుకుంటున్న నీవు, యేసు క్రీస్తు నన్ను క్షమించాడు అని చెప్పుకుంటున్న నీవు, నీలో నీ కోపాన్ని మానమని నా ప్రభు చెబుతున్నాడు. నీలో ఉన్న క్రోధాన్ని విడిచిపెట్టమని నా ప్రభు చెబుతున్నాడు. నీలో ఉన్న అల్లరిని, ద్వేషాన్ని, సమస్త విధములైనటువంటి దుష్టత్వాన్ని విడిచిపెట్టమని నా ప్రభు చెప్తున్నాడు నీకు. ఇది మనుషుని మాట కాదు, పరిశుద్ధాత్ముడి ద్వారాగా దేవుడే తన యొక్క లేఖనాల్లో చాలా స్పష్టంగా వ్రాయించాడండి. కయ్యూరులో మనం నేర్చుకోవలసింది, అతడు కోపాన్ని విడిచిపెట్టలా, కోపాన్ని మానలేదండి. తన వ్యక్తిగత జీవితాల్లో ఏమండి ఒక దయ లేదు, జాలి లేదు తన జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు, కయ్యోను, ఎందుకయ్యా నీవు కోపపడతావు? నీవు కోపాన్ని మానయ్యా. నీవు కోపపడితే పాపము పొంచి ఉంటుందయ్యా, వరదలాగా వస్తుందయ్యా. కయ్యోను దేవుడి మాట వినలేదండి, దేవుని మాటని పెడచెవిని పట్టలేదండి. తన కోపాన్ని మన అలాగా కోపంతో రగిలిపోతానే ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డరా, తర్వాత మన 4వ అధ్యాయం 8వ వాక్యం నుంచి నేను చదువుతాను, మీరు గమనించండి. కయ్యోను తన తమ్ముడైన ఏబోలుతో మాటలాడాడు. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపెను. చూడండి, ఈ రోజున ఒక క్రోధంగా తన కోపము క్రూరమై రక్తము పంచుకొని ఏమండి వాళ్ళు ఇద్దరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కలిసిమెలిసి తిరిగారండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెయ్యేసుకొని ఒకటే మంచములో పడుకున్నారండి, ఒకటే కంచంలో తిన్నారండి. ఆ ప్రేమ ఏమైపోయిందండి? ఆ ఆప్యాయత ఏమైపోయిందండి? ఆ వరదలాగా అతన్ని వెంటాడిందండి. దేవుడు చెప్పినప్పుడు వినలేదు, దేవుడు చెప్పినప్పుడు తన మనసుని మార్చుకోలేదు. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క బ్రతుకులో, తన యొక్క జీవితంలో తన తమ్ముడైనటువంటి ఏబేలుని నిర్దాక్షిణ్యంగా చంపాడండి. మంచిగానే ఫస్ట్ బాగానే మాట్లాడటానికి ఆహ్వానించాడండి. తమ్ముడా మాట్లాడుకున్నామురా అని చెప్పేసి చక్కగా మాట ఈ మాట మాట్లాడుతూ ఒక్కసారిగా మీద పడ్డాడు. తోడేలి గనక గొర్రె మీద అలాగా పడ్డట్టుగా పడి తన ప్రాణాన్ని తీశాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమండి. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యంలో ఒక మాట చదువుతాను, మీరు గమనించండి. మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరి క్రియలు నీతి గలవై ఉండినను గనుకునే కదా
చూడండి ప్రియులరా, ఇక్కడ ప్రభు కయ్యోను గురించి రాపించాడు. భక్తుడైనటువంటి ఆ యోహాను గారు, అపోస్తులైన యేసుక్రీస్తు కూడా జీవించినటువంటి ఆయన. సంగమా, దేవుని పిల్లలారా, వాడు దుష్టుడు కయ్యోను, వాడు దుష్టుని సంబంధి. దుష్టుని ఎవరు అన్నారు తెలుసండి? సాతానుడు అన్నారు. సాతానుడు, అపవాది, వాడు దుష్టుడైనటువంటి అపవాది. ఈ కయ్యోను వాడి సంబంధి, దుష్టుని సంబంధి. మన వ్యక్తిగత జీవితంలో వాడు దుష్టుని సంబంధి కాబట్టి, వాడు సాతాను సంబంధి కాబట్టి తన సహోదరుని చంపాడు. వాడి క్రియలు బాధలా, వాడి క్రియలు సరి చేసుకోవచ్చు. కొంతమంది చూడండి, వాళ్ళ క్రియలు సరి చేసుకోరు, కానీ వాళ్ళ బ్రతుకులో ఏముంది? వాళ్ళ క్రియలు సరి చేసుకోకుండా వాళ్ళని ప్రశ్నిస్తున్న వారిని ఏమండి చంపటానికి ప్రయత్నిస్తారు. అండి ఏరోది అనేటటువంటి ఒక వ్యక్తి అండి, తను చేస్తున్న దుష్ట పనులకి, ఆ సాతానీయ దుష్ట ఆత్మ పనులకి భక్తుడైన యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను ప్రశ్నిస్తూ, మీరు చేస్తున్నది మంచిది కాదు. చూసారండి. ఆ తర్వాత ఒక రోజున ఆ యొక్క బర్త్డే నాడు ఆ ఒక రాజు ఏర్పాటు చేసినటువంటి ఆ ఫంక్షన్లో తన కుమార్తె యవనస్తురాలు డ్యాన్స్ వేసేసిందండి. అలాగా డ్యాన్స్ వేస్తూ ఉన్నప్పుడు ఆ రాజు మగ్ధుడైపోయి ఆమెతో అంటాడు, అమ్మా, నువ్వు ఏది కోరుకున్నా నేను ఇస్తాను. తన తల్లి ప్రేరణతో, ఏమండి, నన్ను ప్రశ్నించే తల ఉండకూడదు, నన్ను నా యొక్క పొరపాటు చెప్పే తల ఉండకూడదని చెప్పేసి ఆ బాప్తిస్మిచ్చే యోహాను ఆ భక్తుడైన తల నాకు కావాలి అని చెప్పేసి తన యవనస్తుడు తన కూతురు చేత అడిగిచ్చిందండి. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దుష్ట కోపమే కదండి అది. ఈ మాటలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలరా, కయ్యోను జీవితంలోంచి మనం అనేక పాఠాలు. కయ్యోను జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడికి అతడు అర్పించే అర్పణలో శ్రేష్టత లేదండి. కయ్యోను కోపంతో రగిలిపోయేవాడండి. కయ్యోను ప్రియమైన దేవుని బిడ్డలారా, తన వ్యక్తిగత జీవితంలో మనం గమనిస్తే చంపాడండి. దుష్టుడి సంబంధిగా ఉన్నాడండి, సాతాను సంబంధిగా ఉన్నాడండి కయ్యోను. దేవుడు తన దర్శిస్తున్నా, దేవుడు మాట్లాడుతున్నా, ఏమండి, ఆయన తన జీవితాన్ని మార్చుకోలేదండి, తన జీవితాన్ని సరిచేసుకోలేదండి. ఆ తర్వాత దానికి ప్రతిఫలం చూడండి. 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని నేను ఒకసారి చదువుతాను, మీరు గమనించండి. అందుకు కయ్యోను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. చూడండి, ఇతని మీద ఎంత శిక్ష. ఆయన అంటాడు, కయ్యోని అంటున్నాడు, అయ్యో నేను ఈ శిక్ష భరించలేకుండా ఉన్నాను, నా దోష శిక్ష. చూడండి, అప్పుడేమి అతనికి కోపపడినప్పుడే దోష శిక్ష రాలా. అతడు దేవునికి ఒక శ్రేష్టమైన అర్పణ ఇవ్వనప్పుడు ఎంబటే రాలా. తన తమ్ముని చంపినప్పుడు ఎంబటే రాలా. ఇప్పుడు అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనిది, ఈ శిక్ష నేను భరించలేకపోతున్నాను. చాలామంది ఏమండి చేసే దోషాలు చేసుకుంటా, చేసే చెడ్డ పనులు చేసుకుంటా ఇప్పుడు మేము హ్యాపీగానే ఉన్నాము. దేవుణ్ణి ఏడ్పించుకుంటా, తల్లిదండ్రులను ఏడ్పించుకుంటా, భార్యను ఏడ్పించుకుంటా, భర్తను ఏడ్పించుకుంటా, ఇరుగు పొరుగు వారిని ఏడ్పించుకుంటా, సమాజాన్ని ఏడ్పించుకుంటా అనుకుంటారు మేము బాగానే ఉన్నామండి, మేము సంతోషంగా ఉన్నాము అని రోజున చాలామంది అనుకుంటారు. అయితే ఒక రోజున వస్తుందండి, ఇక్కడ కయ్యోను అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనిది, నేను భరించలేకపోతున్నాను. అయ్యో, ఈ దోష శిక్ష నుంచి ఏమండి ఎంత వేదన చెందుతున్నాడండి. చూడండి అతని జీవితం ఎలాగా, ఆ దోషం ఏ విధంగా అతన్ని వెంటాడుతుందంటే 4వ అధ్యాయం 11వ వాక్యంలో నేను చదువుతాను, మీరు గమనించండి. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. చూడండి, ఆ నేల మీద లేకుండా ఆయన అనుకున్నాడు, నా తమ్ముడిని ఇక్కడ లేకుండా వాడి గొర్రెలో నేనే తీసుకుంటాను, నేనే కయ్యడంతా కూడా ఏమండి నేనే సంపాదించుకుంటాను, పేరు కయ్యోను కదండి, నేనే పొందుకుంటాను అనుకున్నాడు. అయితే నా దేవుడు అన్నాడు, నీ నేల శపించబడి ఉన్నది, ఇక్కడ నీకు అర్హత లేదు. ఇక నీ తమ్ముడు రక్తాన్ని చిందించినటువంటి
ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో కూడా నాబోతు అనేటటువంటి ఒక నిర్దోష రక్తాన్ని అహాబు రాజు కేవలం కోపపడి ఏమండి తన ఆ నగరికి ఆనుకొని నాబోతు యొక్క ద్రాక్ష తోట ఉంటుందండి. ఒక రోజున అహాబు పిలిచి, అహాబు రాజు అక్కడ, నాబోతు నీ యొక్క ద్రాక్ష తోట నా నగరికి ఆనుకొని ఉంది, దాన్ని నాకు కూర తోటకి కావాలి, దానికి ప్రతిగా నీకు మరొక చోట ద్రాక్ష తోట ఇస్తాను, లేకపోతే నీకు వెలైనా ఇస్తాను నేను, అది నాకు కావాలి అన్నాడు. నాబోతు అన్నాడు, అది నా పిత్రార్జితం, తరతరాలుగా మా పూర్వీకుల నుంచి వస్తున్న వారసత్వపు సంపద, అది ఇవ్వటానికి వల్ల పడదు, నేను ఇవ్వలేను ద్రాక్ష తోట. ప్రియులరా, ద్రాక్ష తోట అనగా మన యేసయ్య నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడండి. ఆయనతో అంటు కట్టబడిన జీవితం, ఆయనతో పెన వేసుకున్నటువంటి జీవితం, ఆ జీవితాన్ని వదులుకోవటానికి నాబోతు ఇష్టపడలేదండి. నేను ఇవ్వలేను, నా వల్ల కాదు, నీవు ఎంత ఆశ పెట్టినా. సాతాను కూడా ప్రియులరా ఈ లోకంలో కొన్ని ఆశలు మనకు చూపెడతాడు. ఆ ద్రాక్ష తోటని అంటే యేసుతో ఉన్న జీవితాన్ని తొలగించాలని. ఆ తర్వాత అహాబు కోపపడి ఏమండి ముఖం చిన్నబుచ్చుకొని మూతి ముడుచుకొని ఇంట్లో పోయి పడుకున్నాడు. ఆ తర్వాత తన భార్య అయినటువంటి యెజబెలు అంటది, ఏమయ్యా ఏంటి నువ్వు మూతి ముడుచుకున్నావు, కోపపడుతున్నావు అంటే అతను అంటాడు, ఆ నాబోతు తన ద్రాక్ష తోటను నాకు ఇవ్వనన్నాడు. ఆమె అంటది యెజబెలు, ఓ ఇంత మాత్రం దానికి నువ్వు ఇంత కోపపడాలా, ఇంత మూతి ముడుచుకోవాలా? నాబోతు యొక్క ద్రాక్ష తోటని నేనే నీకు ఇప్పిస్తాను నేను. చూడండి, ఇక వెళ్ళి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క నాబోతు మీద దొంగ సాక్ష్యాలు పలికించి అతడు రాజుకి అక్కడ ఉన్న చట్టాలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని అన్ని దొంగ చట్టాలు పుట్టించి అబద్ధ సాక్ష్యాలు చెప్పించి నిర్దాక్షిణ్యంగా నాబోతుని రాళ్లతో కొట్టి చంపించారని. ఆ తర్వాత దైవజనుడైన ఏలియా, ప్రవక్త అయినటువంటి ఏలియాని దేవుడు ఆడకు పంపించాడు. అహాబు, ఇదిగో ఈరోజు నాబోతుని చంపాను, ఆయన ద్రాక్ష తోటను తీసుకున్నానని నీవు ఆశపడుతున్నావు కదా, అయితే ఇను దేవుడు నీకు ఏది సెలవించమంటున్నాడు. ఏ ద్రాక్ష తోట కోసమైతే నీవు చంపావో, ఎక్కడైతే నాబోతు యొక్క కుక్కలు ఆ రక్తాన్ని కుక్కలు నాకినయో నువ్వు ఈ నేలను అనుభవించలేవు, ఈ యొక్క ద్రాక్ష రసాన్ని నీవు పానం చేయలేవు, నీ ఆశలు ఇక జరగవు. నీవు చేసింది దేవుని దృష్టికి తప్పు కాబట్టి ఎక్కడైతే నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకిని అక్కడే నీ రక్తాన్ని కుక్కలు నాకుది. ఈ మాటలనిపిస్తున్న ప్రియ దేవుని బిడ్డలరా, మన వ్యక్తిగత జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం ఆ యొక్క కయ్యోను కూడా భయంకరమైన శాపాన్ని పొందుకున్నాడండి. ఆ నేల శపించబడిపోయిందండి. భయంకరమైనటువంటి నీ తమ్ముని రక్తము చేతిలో నుండి పుచ్చుకొన్నోరు ఈ నేల ఉండకుండా నీవు ఈ నేలలో ఉండటానికి నీకు లేదు ఇక స్థానము. ఆ తర్వాత 12వ వాక్యాన్ని మనం చూస్తే, నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు, ఇక నీకు ఇవ్వదు. ఇక నువ్వు ఎంత ప్రయాసపడ్డా సారము ఉండదు. కొంతమంది చూడండి ఎంత ప్రయాసపడతారో, రాత్రింబగుళ్ళు ప్రయాసపడతారు, అయినా తగిన ఫలం ఉండదండి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు రాత్రింబగుళ్ళు ప్రయాసపడుతున్నావా? తగిన ఫలం లేదా? ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. కయ్యోనులో ఉన్నటువంటి అనుభవాలు నీలో ఉన్నాయేమో. నువ్వు చిల్లు సంచులు వేసినట్టుగా నీ బ్రతుకు అయిపోతుందేమో. దేవుని బిడ్డలో అయినటువంటి మీతో నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కయ్యోని జీవితాన్ని మనకు చూపిస్తూ, కయ్యోను తన దోష శిక్ష భరించలేనిదిగా వచ్చింది. ఎంత ప్రయాసపడుతున్నాడు, ఏ ఫలము లేదండి, ఫలితం లేదు. రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, అతనికి ఫలము లేదు. ఈ మాటలనిపిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎందుకు పరీక్షించుకోకూడదు? మనల్ని మనమే ఎందుకు సరి చేసుకోకూడదండి? దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇక నువ్వు ఎంత ప్రయాసపడ్డా దాని సారం నీకు ఇవ్వదు. నువ్వు ఎన్ని ఎరువులేయి,
నువ్వు ఎంత ప్రయాసపడు, ఎన్ని పెట్టుబడులు పెట్టు, నీ దోష శిక్ష నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నీ దోష శిక్ష నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత చూడండి, ఇక్కడ అంటాడు, నీవు భూమి మీద దిగులు పడుచు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎంత ప్రయాసపడుతున్నా ఆ కయ్యోనికి ఏ ఫలం లేకపోయేసరికి దిగులు వచ్చిందని దిగులు పడుచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో మనం సరి చేసుకుంటే ఏ దిగులు ఉండాల్సిన అవసరం లేదు. కరోనా గురించి దిగులు ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా ఏ దిగులైనా దిగులు ఉండాల్సిన అవసరం లేదు. నీ భవిష్యత్తుని గురించి దిగులు ఉండాల్సిన అవసరం లేదు. నా ప్రభు ఆయన నీకు తోడుగా ఉంటే అన్నీ నిన్ను ఆదుకుంటాడు. కయ్యోను బ్రతుకులు చూడండి, తన దోష శిక్ష తను భరించలేనంతగా తన దిగులు ఎవడు తొలగించేవాళ్ళు లేడు. తన దిగులు నుంచి, తన బలహీనత నుంచి విడిపించి ఆ దేవుడికి దూరం అయిపోతే ఇక కయ్యోన్ని ఆదుకునేది ఎవరండి? కయ్యోన్ని ఎవరు దిగులు పడకుండా ఉంచేది? చూడండి, ఆ తర్వాత అంటాడు, నీవు దేశ దిమ్మరివై ఎందుకు? ఇంకొక చాట స్థిర నివాసం లేదండి. ఎక్కడికంటే అక్కడికి ఏమండి, దేశ దిమ్మరిగా తన జీవితంలో ఒక స్థిరత్వం లేదండి. దేశ దిమ్మరిగా తన జీవితంలో పైన సాగిస్తూ ఉన్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట్లాడకిస్తున్న మన వ్యక్తిగత జీవితంలో కయ్యోను గురించి దేవుడు అనేక పాఠాలు మనకి నేర్పుతూ ఉన్నాడండి. కయ్యోను జీవితంలో మనం మంచిది ఒక్కటి కూడా లేదండి. కారణం ఎందుకుంటుందండి? వాడు దుష్టుని సంబంధి. దేవుడు కయ్యోను గురించి దేవుడు రాయించాడు, ఆ కయ్యోనులో ఉన్న అనుభవాలు మనలో ఉండకూడదు అని. కయ్యోను తన దుష్ట సంబంధమైన క్రియల చేత కయ్యోను తన బ్రతుకులో ఏమి సంపాదించాడండి? భరించలేనటువంటి దోష శిక్షలే కదా. తను సంపాదించింది ఏమండి? ఒక భయంకరమైనటువంటి శాపాన్నే కదా. తను ఎంత ప్రయాసపడుతున్నా ఫలము లేదు కదా. తన బ్రతుకులో ఏ మాత్రం సంతోషం ఎప్పుడు దిగులే. ఏమంటే మనుషులు చంపేవాళ్ళు దిగులు పడక సంతోషంగా ఉంటారండి? తను ఏమంటే ఒక్కసారిగా నరహంతకుడిగా మారలా. తన జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయినా తన జీవితాన్ని సరి చేసుకోవాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, నువ్వు ఎంతటి వ్యక్తివైనా నా ప్రభు నీకు ఒక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. దోష శిక్ష నీవు భరించలేనిదిగా ఒకరోజు వచ్చి నీవు ఏడుస్తూ మృతుల లోకానికి వెళ్ళి ఆ నరకానికి వెళ్లకుండా నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తూ, ఒక ఆనందదాయకమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభువైన యేసుక్రీస్తుకి సాక్షిగా ఉంటూ ఆ మోక్షానికి వెళ్ళాలి అంటే నా ప్రభు కయ్యోనులో ఉన్న అనుభవాలు ఏది నీలో, నాలో, మనలో ఎవరిలో ఉండకూడదో, కయ్యోనులో ఉన్న ఒక్క అనుభవం కూడా మనలో ఉండకూడదండి. ప్రియులరా, దేవుడు మనకి ఆశీర్వదించినప్పుడు, దేవుడు మనల్ని దీవించినప్పుడు, దేవుడు మన పనులని, మన వ్యాపారాలని, మన ఉద్యోగాలని ఆశీర్వదించినప్పుడు దేవునికి హృదయపూర్వకంగా, విశ్వాసముతో, మనస్పూర్వకంగా దేవునికి చెల్లిద్దాం. దేవుడు దాన్ని వాళ్ళను చూసి వీళ్ళను చూసి కాదండి. ఆ రోజున అననీయ సప్పీరా కూడా అదే చేశారండి. అందరూ ఆదిమ సంఘము మాకు యేసు ఉంటే చాలు, మాకు ఇక ఏది వద్దనుకుంటే అనుకొని అపోస్తుల పాదాల దగ్గర వారి యావదాస్తిని అమ్మి నిత్యము దేవుని నీతిని ఎదుగుతూ, దేవుని రాజ్యాన్ని వెతుకుతూ, పరిశుద్ధులతో కలిసి సహవాసం చేస్తూ, పరవశం చెందుతూ ఆ పరలోకానికే సిద్ధపడుతున్న దినాలవి. అలాంటి పరిస్థితిలో ఈ అననీయ సపీరా కూడా వాళ్ళను చూసి వీళ్ళను చూసి వాళ్ళలాగే మేము చెయ్యాలన్నట్టుగా వారి యొక్క పొలాన్ని అమ్మారని. అపోస్తులు అమ్మవల్ల భక్తులారా, మీ ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని మా కాడికి రండి తెండి అని అనలా.
పేతురు దగ్గరకు వచ్చాడండి. పేతురు ప్రధానుడుగా ఉన్నాడు అక్కడ. పేతురు అడుగుతున్నాడు, అననీయ, నీ భూమిని ఇంతకీ అమ్మావా? అతను అంటాడు, ఇంతకీ అమ్మాను. పేతురు అంటాడు, అననీయ, అది అమ్మినా అమ్మకపోయినా నీదే కదయ్యా. అయ్యా, నేను ఇంతకు అమ్మానయ్యా, నా దగ్గర ఉంచుకున్నానయ్యా కొంత, ఇదిగో అయ్యా తీసుకో అయ్యా. అంటే ప్రియులరా, సమాజం చూడటానికేమో మేము భక్తుల్లాగా ఉండాలి, వేషధారణ. చాలామంది, కొంతమంది మూర్ఖులు ఈ రోజున అనేటటువంటి మాట ఏంటంటే, వీళ్ళు డబ్బులు తేండి అని వాళ్ళని దోచుకున్నారండి అన్నట్టుగా కొంతమంది. ప్రియులరా, అపోస్తులు ఎవరికి చెప్పలా. వాళ్ళు ఏమి వెండి బంగారాలు సంపాదించుకోవాలా రాసే ధననిధుల్లో. వాళ్ళు తెరిచిన పుస్తకాల్లాగా జీవించారు. వారి జీవితాలు, వాళ్ళు అంటారు, వెండి బంగారాలు మా ఇద్దరు లేవు, మేము చేతికి ఉంగరాలు పెట్టుకొని మేము పోజులు కొట్టట్లా, మెడలో చేతులు వేసి, ఏమండి చేతికి కడియాలు పెట్టి మేము ఎవరిని ఏమీ అర్చించట్లా. ఒక రోజున ఒక గారడి వాడు డబ్బిచ్చి, అయ్యా ఇదిగో నువ్వు ఇది తీసుకొని ఆ పరిశుద్ధాత్మ వరాన్ని మాకు కావాలి అంటే, పేతురు అన్నాడు, సైమోను, నిన్ను చూస్తుంటే సీమోను, నీలో దుష్టత్వం కనబడతా ఉంది. దేవుని వరాన్ని డబ్బుతో సంపాదించుకుంటావా? పేతుర్ని డబ్బుకు ఆశించేవాడండి. ఆ మధ్య ఒక ఆయన ఫోన్లో మాట్లాడుతుండో, మీ పరలోకం పోవాలంటే పేతురు గారికి కొంత డబ్బు ఇవ్వాలండి, పేతురు గారికి ఒక 30,000 ఇవ్వాలండి, మీరు ఇక్కడ ఇస్తేనే పేతురు గారికి అక్కడ జమ అయిందండి. ఏంటండి, పేతురు ఇక్కడ ఉన్నప్పుడే తీసుకోవాలి, అక్కడ పోయి తీసుకుంటాడా? అక్కడ ప్రభు అంటాడు, అక్కడ బంగారంతోనే దేవుడు రోడ్లు వేస్తూ ఉంటుంటే ఈ డబ్బు ఎందుకండి? ఇక ఈ మాటలు అనిపిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, కయ్యోనులో నుంచి మనం అనేక పాఠాలు మనం నేర్చుకోవాలండి. కయ్యోనులో మన జీవితాన్ని మనం, కయ్యోని ఒక పక్కన ఎదురుగా పెట్టుకొని మన జీవితాన్ని మనం పరిశీలించుకున్నాం. కయ్యోను దేవునికి శ్రేష్టమైన అర్పణ అంగీకరించలా. కయ్యోను కోపంతో చెలరేగిపోయాడు, క్రోధంతో చెలరేగిపోయాడు. కయ్యోను తన తమ్ముడిని చంపాడు. దానికి ఫలితం అతను శపించబడ్డాడు. దానికి ఫలితం అతనికి సారాన్ని కోల్పోయాడు, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. దానికి ప్రతిఫలం దిగులు అతన్ని వెంటాడుతూ ఉంది. దానికి ప్రతిఫలం అతడు దేశదిమ్మరిగా తిరుగుతున్నాడు. అతను అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనిదిగా ఉంది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, నిన్ను నీవు పరీక్షించుకోగలతో కాదండి. నీ మట్టుకు నీవు కయ్యోను లాంటి అనుభవాలు ఏది ఉన్నా దాన్ని తొలగించుకోగలిగితే నీ జీవితాన్ని నా ప్రభు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ కొరకు దైవజనుడుగా నేను ప్రార్థించాలి అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనస్పూర్వకంగా, అయ్యా నేను కయ్యోనులాగా జీవించను నాయన, అలాంటి జీవితం నాలో వద్దు నాయన ప్రభా, నాలో వద్దు ప్రభువా అని నువ్వు తీర్మానించుకున్నట్లయితే ఒక దైవజనుడుగా నీ కొరకు నేను ప్రార్థించాలనుకుంటున్నాను. ప్రేమ కలిగిన నాయన, పరిశుద్ధుడా, మీ గణనామానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో అయ్యా ఈ ఫేస్బుక్ ద్వారాగా నాయన ప్రభా అనేకులు నాయన మీ మాటలు ఆలకించడానికి మీరు చూపిన కృప కొరకై స్తోత్రాలు. నా తండ్రి, నా ప్రభువా, కయ్యోను జీవితంలో నుంచి మీరు మాకు అనేక పాఠాలు నేర్పినందుకే స్తోత్రాలయ్యా. కయ్యోను నాయన నీకు ఇచ్చినటువంటి అర్పణలో శ్రేష్టత లేదు నాయన. కయ్యోను కోపము కలిగిన వాడయ్యా. కయ్యోను నాయన ప్రభువా తన బ్రతుకులో తన సహోదరుని చంపాడు నాయన ప్రభువా. నా తండ్రి కనుకన తన జీవితంలో శాపాన్ని పొందుకున్నాడు. తన జీవితంలో సారాన్ని నాయన పొందకుండా నాయన ఎంత ప్రయాసపడుతున్నా తన దిగులు పోలేదు నాయన. తన దేశ దిమ్మరిగా, దుష్టుని సంబంధిగా అతను తన జీవితంలో జీవించాడు నాయన ప్రభువా. అలాంటి జీవితం మాలో ఎవరిలో లేకుండా ఒక ప్రశస్తమైన జీవితాన్ని ప్రసాదించి ఈ మాటల చేత మేము సరిచేయబడి మీకు సాక్షులుగా కొనసాగటానికి సహాయం చేయమని, కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.